हम रोमे की पत्री में से कुछ बातों को हम सीखने का प्रयास करेंगे। రోమా పత్రికల నుండి మరి కొన్ని మాటలు నేర్చుకోవడానికి सो रोमे की पत्री उसका 5वां अध्याय, రోమా పత్రిక 5వ అధ్యాయము उसके 6वें पद को पढ़ेंगे। దాని 6వ వచనాన్ని మనం చదువుకుందాం. पढ़े कोई अगर आपके पास हिंदी बाइबल है तो आप हिंदी बाइबल में पढ़ सकते हैं, तेलुगु में है तो आप तेलुगु भी पढ़ सकते हैं। जल्दी जल्दी सीखने का प्रयास करेंगे। త్వర త్వరగా హిందీ వాళ్ళు హిందీలో, తెలుగు వాళ్ళు తెలుగులో కూడా చదవచ్చు. 5, 6వ వచనం. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాడి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను విల్లాడిపరుచుచున్నాడు. ఎక్కడగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. हालेलुया హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. सो नीचे का वचन जो है वहाँ पे लिखा है कि जब हम पापी ही थे तब यीशु मसीह हमारे लिए मरा। అయితే కింది వాక్యంలో చూసినప్పుడు ఇంకా మనము పాపులుగా ఉన్నప్పటికీ మన కొరకు ఆయన మరణించి ఉన్నాడని सो किसी अच्छे व्यक्ति के लिए या पापी व्यक्ति के लिए कोई मरना इसके विषय में लिखा हुआ है। ఒక మంచి మనుషుడు కొరకు మరణించవచ్చు, కానీ ఈ పాప విషయంలో మరణించవలసిన విషయం గురించి రాయబడి ఉన్నది. सो हम जब पापी ही थे तब यीशु मसीह हम सब के लिए मरा, इस वचन को वो लिखता है। అయితే మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడే యేసు క్రీస్తు మన కొరకు మరణించినట్లుగా రాయబడి ఉన్నది. आमीन हालेलुया హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. तो हमने यीशु मसीह पर विश्वास किया तो हमने धार्मिकता हमने प्राप्त किया है। యేసు క్రీస్తునందు విశ్వాసించడము గనుకనే మనం నీతిమంతులుగా మరి నీతిమంతత్వాన్ని పొందగలిగి ఉన్నాం. सो 8वां वचन में लिखा है कि हम जो पापी थे जब मर गए यीशु मसीह, तो हमने यीशु मसीह के द्वारा हमने धार्मिकता को प्राप्त किया है। అయితే అది 8వ వచనంలో చూసినట్లయితే ఇంకా అయితే మనము దేవుని ఎడల తన ప్రేమను వెల్లడించుట కొరకు మనము పాపులుగా ఉన్నప్పుడే యేసుక్రీస్తు మన కొరకు మరణించి ఉన్నట్లుగా మనం सो చూస్తాం. रोमे की पत्री उसका 23 अध्याय उसका 23 से अगर हम पढ़ते हैं, రోమ పత్రిక 3వ అధ్యాయము 22-23, 23వ వచనాన్ని చదువుకుందాం. तो वहां पर लिखा है कि सबने पाप किया और परमेश्वर की महिमा से रहित है। అక్కడ రాయబడి ఉన్నది, మరి అందరూ ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని రాయబడి ఉన్నది. सो सबने पाप किया और परमेश्वर की महिमा से रहित है। అయితే అందరూ పాపము చేసి దేవుని అనుగ్రహాన్ని పొందలేక ఉన్నాం. सो ये पाप जो है आदम के पास से वो आया करके लिखा हुआ है। ఈ పాపం ఏదైతే ఉందో అది ఆదాము యుద్ధ నుండి వచ్చినట్లుగా మనము तो తెలుసు. व्यवस्था, फिर उसके बाद में मूसा के द्वारा व्यवस्था दिया गया, नियम को दिया गया, आज्ञा को दिया गया, और आज्ञा जो कोई भी तोड़ता है वो पाप में गिना जाता है। అయితే ఎప్పుడైతే మోషే ద్వారా ధర్మశాస్త్రము అనుగ్రహించబడి ఉన్నదో ఆ ధర్మశాస్త్రము నుండి ఏదైతే మన పాపము అని ఎంచబడే దాని గురించి ప్రకటించబడి ఉన్నది. सो आमीन हालेलुया హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. सो ये सारी चीजें हमको पता है। ఈ విషయాలన్నీ మనకు తెలుసండి. आमीन हालेलुया। హల్లెలూయా. सो यीशु मसीह पर हमने विश्वास किया तो हमने उद्धार पाया है। యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచి ఉన్నాం గనుకనే రక్షణ పొంది ఉన్నాం. आमीन हालेलुया। హల్లెలూయా. सो 20वां अध्याय 3 का उसका 20वां वचन इस प्रकार से लिखा है। 3:20వ వచనమును చూద్దాం. पढ़ेंगे कोई 3:20। ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. आमीन हालेलुया। धर्म- व्यवस्था के अनुसार कोई भी व्यक्ति परमेश्वर के सामने धर्मी करके नहीं ठहराया जाएगा। ధర్మశాస్త్రం వలన ఎవరు కూడా దేవుని ముందు నీతిమంతుడుగా ఎంచబడరు. आमीन ఆమేన్, हालेलुया। హల్లెలూయా. तो अपने पड़ोसी से कहे कि व्यवस्था के कारण कोई भी व्यक्ति धर्मी करके गिना नहीं जाएगा। కొత్త వాళ్ళతో చెప్పుదాం, ఎవరు మరి ధర్మశాస్త్రం వలన నీతిమంతుడు కానేరడు. सो धर्मशास्त्र का मतलब क्या होता है? ఈ ధర్మశాస్త్రం అంటే ఏమై ఉన్నది? कितने लोग जानते हैं धर्मशास्त्र का मतलब? ఎంతమందికి తెలుసండి ధర్మశాస్త్రం అంటే దాని యొక్క అర్థం? सो मूसा ने जो 10 आज्ञा दिया है इसको हम क्या बोलते हैं? व्यवस्था करके हम बोलते हैं। ఏదైతే మోషే 10 ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడో దానినే ధర్మశాస్త్రం అని మనం అంటాం. हालेलुया। सो जो कोई भी इसका पूरा पालन करेगा वो व्यक्ति धर्मी करके गिना जाएगा। ఎవరైతే ఆ ఆజ్ఞలు పూర్తిగా 10 ఆజ్ఞలు పూర్తి చేస్తారో వాళ్ళు మాత్రమే నీతిమంతులు ఎంచబడతారు. वही व्यक्ति कहाँ जाएगा? स्वर्ग में जाएगा। ఆ వ్యక్తి మాత్రమే ఎక్కడికి వెళ్తాడంటే పరలోకం వెళ్ళగలడు.
Amen. Amen. Hallelujah. 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 So अब हमने यीशु मसीह पर विश्वास किया. ఇప్పుడు మనం యేసుక్రీస్తు పైన విశ్వాసం ఉంచి ఉన్నాం. Amen. Amen. So अब हम कहते हैं कि हम धर्मी है, हम स्वर्ग जाने वाले हैं. మనం అంటున్నాము మేము నీతిమంతులము, మేము పరలోకం వెళ్తాము అని. Amen. Hallelujah. 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 So ये हमारे कामों के द्वारा नहीं, विश्वास के द्वारा हम धर्मी ठहरे. అయితే ఇక్కడ మన క్రియల మూలముగా కాదు గాని విశ్వాస మూలముగానే మనం నీతిమంతులుగా ఎంచబడతాం. Amen. Amen. So अपने पड़ोसी से कहे कि मैं अपने कामों के द्वारा नहीं, मैं विश्वास के द्वारा धर्मी ठहरा हूं. పక్క వాళ్ళతో చెప్దాం, నా క్రియల మూలముగా కాదు గాని నేను విశ్వాస మూలముగానే నీతిమంతుడుగా ఎంచబడతానని. Amen. Amen. Hallelujah. 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 So जब भी हम अपने बारे में सोचते तब क्या सोचे कि मैं प्रभु यीशु मसीह में क्या हूँ, धर्मी हूँ. ఎప్పుడు కూడా మన కొరకు మనం ఆలోచించినప్పుడు మనం ఏమనుకోవాలి? యేసుక్రీస్తునందు నేను నీతిమంతుడని మనం అనుకోవాలి. क्योंकि व्यवस्था के कामों के द्वारा नहीं, हमने विश्वास के द्वारा हम धर्मी के लिए गए. ఎందుకనగా ధర్మశాస్త్రంలో నీతి క్రియల వలన కాదు గాని మరి విశ్వాస మూలముగానే నేను నీతిమంతుడనని ఎంచుకుంటాను. उसका 27 वचन पढ़े, 27 वचन. 27. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను. క్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. हालेलुया. हालेलुया. तो हमारे कामों की वजह से ये नहीं हुआ है, हमारे कामों की वजह से, हमारी क्रिया की वजह से नहीं हो रहा है. ये यीशु मसीह के बलिदान के द्वारा हम धर्मी करते गए. మనం చేసే పనులను బట్టి మనం నీతిమంతులుగా కాదు గాని యేసుక్రీస్తు యొక్క రక్తము మూలముగానే, ఆయన బలియాగం మూలంగానే నీతిమంతులుగా ఎంచబడి ఉన్నాం. Amen. Amen. हालेलुया. Hallelujah. हालेलुया. Hallelujah. तो बाजू वाले से कहे, పక్క వాళ్ళతో చెప్పుదాం, मेरे धार्मिक कामों के द्वारा मैं नीतिमान नहीं हूँ, यीशु मसीह के द्वारा मैं नीतिमान हूँ. నీతి క్రియల మూలంగానే నీతిమంతుడు కాదు గాని యేసుక్రీస్తు ద్వారానే నేను నీతిమంతుడను. Amen. Amen. अब धार्मिकता के काम क्या क्या है? మరి నీతిమంతమైనటువంటి కార్యములు ఏమేమి ఉన్నాయి? Amen. నీతి క్రియలు ఏమేమి ఉన్నాయి? हालेलुया. హల్లెలూయా. कुछ करके हम ये सोचते हैं कि मैं भला कर रहा हूँ, मैं ये कुछ करके मैं धार्मिकता पा रहा हूँ, ये इसको हम बोलते हैं कि नीति के काम. మనం ఏదో చేసి దాన ధర్మములు చేసి ఏదో మేలు చేసినాము కదా మేము నీతిమంతులమని మనము మన మనసులో అనుకుంటుంటాం. हेलो. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. बहुत सारे मसीह लोग भी प्रार्थना करना, बाइबल पढ़ना, चर्च आना, ये सब मैं धर्मी बन रहा हूँ इसलिए वो करना करके सोचते हैं. చాలా మంది క్రైస్తవులు కూడా నేను బైబిల్ చదువుతున్నాను, నేను చర్చికి వెళ్తున్నాను, ఎన్నో నీతి పనులు చేస్తున్నానని, ఇప్పుడు నేను నీతిమంతుడిని అని అనుకుంటూ काम कर रहा हूँ ऐसा सोचते हैं. नीतिमान के काम कर रहा हूँ ऐसा నేను सोचते हैं. నీతిమంతుడి యొక్క క్రియలు చేస్తున్నానని ఆలోచిస్తుంటారు. मैं और नीतिमान बनूंगा ऐसा सोचते हैं. ఇంకా నేను నీతిమంతుడిని కావాలని అనుకుంటారు. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. तो हमारे क्रिया, अगर हम बोलते हैं कि हमने क्रिया कर रहे हैं तो उसका मतलब है कि हम अपनी क्रिया की वजह से हम नीतिमान कभी नहीं बने. మనం అనుకుంటున్నాము మనం ఏదో మేలు చేస్తున్నాము, మంచి పనులు చేస్తున్నాము అని అనుకుంటే మాత్రము ఎప్పుడు ఆ క్రియల మూలముగా మనం నీతిమంతులుగా ఎంచబడమండి. Amen. हालेलुया. హల్లెలూయా. हम सिर्फ विश्वास के द्वारा ही धर्मी करके गिने गए. కేవలం మనము మరి విశ్వాస మూలముగానే నీతిమంతులుగా ఎంచబడతాం. Amen. ఆమేన్. हालेलुया. హల్లెలూయా. अब्राहम ने विश्वास किया, ये उसके लिए धार्मिकता करके गिना गया. అబ్రహాము విశ్వసించను కనుక ఆయన నీతిమంతుడుగా ఎంచబడి ఉన్నాడని तो రాయబడి आप ఉన్నది. क्या विश्वास करते हैं उस पर आप धर्मी करके गिने जाते हैं. అయితే ఏం విశ్వాసం ఉంచుతావు దానిపైన నువ్వు నీతిమంతుడిగా ఎంచబడుట కొరకు. समझ में आपको? అర్థమైందా? Amen. ఆమేన్. आप जो विश्वास करते हो उसके द्वारा आप नीतिमान गिने जाते हो. నువ్వు దేన్నైతే విశ్వసిస్తున్నావో దాని ద్వారానే నువ్వు నీతిమంతుడిగా ఎంచబడతావు. Amen. ఆమేన్. हालेलुया. हालेलुया. फिर बाकी सारे काम हम क्यों करते हैं? प्रार्थना, आराधना, चर्च, दशवां, भेंट, ये सब हम क्यों करते हैं? అయితే మిగతా విషయాలన్నీ కూడా మరి దశమ భాగాలు కావచ్చు, ప్రార్థన కావచ్చు, మరి ఈ విధమైన चर्च आना, ये सब बाइबल पढ़ना, चर्च आना, ये सब हम क्यों करते हैं? ఈ సంఘానికి రావడం, బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, ఇవన్నీ మరి మనం ఎందుకు చేస్తాం? Amen. ఆమేన్. हालेलुया. హల్లెలూయా. क्योंकि हम उसको जानना चाहते हैं और हम उसको सीखना चाहते हैं और हम परमेश्वर से प्रेम करते हैं. ఎందుకనగా
మరి ఇంకా తెలుసుకోవడం కోసము, మనం నేర్చుకోవడం కోసము, దేవుని మరి ప్రేమను పొందుట కొరకు మనం ఇంకా వస్తున్నాం. और हम उसके निकटता को हम जानने के लिए हम आते हैं, ఇంకా ఆయన సన్నిధిని ఎరుగుట కొరకు మనం ఆయన సన్నిధికి వస్తాం. और हम सिद्धता की ओर बढ़ने के लिए हम छोड़ ఇంకా जाते हैं. మనము సిద్ధపాటు వైపు వెళ్ళుట కొరకే మనం अब मसीह लोगों की संगति के लिए, एक दूसरे के लिए हम संगति करने के लिए हम छोड़ जाते हैं. క్రీస్తు సావాసము, క్రీస్తు పిల్లలతో సావాసము కలిగి ఉండట కొరకే మనం సంగమనకు వస్తుంటాం. आमेन. ఆమేన్. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया. हालेलुया. यदि हम उसको क्रिया में डालते हैं तो ये गलत है. అదే దీన్ని నువ్వు క్రియలోకి కన్వర్ట్ చేసినట్లయితే అది తప్పై ఉన్నది. आमेन. ఆమేన్. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. तो इस बात को हम समझे कि हम धर्मी इस रीति से गिने गए हैं क्योंकि यीशु मसीह के बलिदान के द्वारा हम धर्मी गिने गए हैं. ఈ మాట మీరు మనం గమనించాలి. మనము నీతిమంతులుగా ఎంచబడి ఉన్నాము అంటే అది కేవలం యేసుక్రీస్తు మూలముగానే ఎంచబడి ఉన్నాము. आमेन. हालेलुया. హల్లెలూయా. और पाप का स्वभाव जो है हमने उसको छोड़कर धार्मिकता का स्वभाव को हमने प्राप्त किया है. పాపం యొక్క స్వభావమును మనం వదిలిపెట్టి ఏదైతే నీతిమంతమైన స్వభావమును మనం ధరించుకొని ఉండువారుగా उसको ఉన్నాము. रोमे की पत्री उसके 12वें अध्याय में उसके गुण लक्षण लिख कर हुए हैं. అయితే మరి రోమపత్రిక 12వ అధ్యాయంలో చూస్తే దాని గుణ లక్షణములు రాయబడి ఉన్నాయి. आमेन. हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. 12वें अध्याय को हम जब खोलते हैं 12వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే उसमें बहुत सारी बातें लिखी हुई है. అనేక విషయములు అక్కడ రాయబడి ఉన్నాయి. आमेन. हालेलुया. उसमें कामों के बारे में लिखा हुआ है. అక్కడ క్రియలను బట్టి రాయబడి ఉన్నాయి. हम एक दूसरे से प्रेम करने के विषय में लिखा हुआ है. ఒకరిని ప్రేమించుకునే విషయంలో రాయబడి ఉన్నాయి. भलाई करने के विषय में लिखा हुआ है. మేలైన క్రియలు చేయుట విషయంలో రాయబడి अपने भाइयों से प्रेम करने के विषय में लिखा మన है. సహోదరులను ప్రేమించే విషయంలో రాయబడి ఉన్నాయి. आत्मिक उमंग में रहो, आत्मिक बातों को सीखने में, यत्न करने में, उसको ढूंढने में लगे रहो करके लिखा हुआ है. ఆత్మీయ క్రియలను, ఆత్మీయ ఫలములు పొందుటకు, దాన్ని వెతుకుట కొరకు దాంట్లో మీరు మరి ఏకమై ఉండాలని రాయబడి ఉన్నాయి. सेवा करने के विषय में लिखा हुआ है. సేవ చేయడం విషయంలో రాయబడి ఉన్నాయి. आशा रखने के विषय में और प्रार्थना करने के विषय में लिखा हुआ है. ఆశ కలిగి ప్రార్థన చేయుట విషయంలో రాయబడి ఉన్నాయి. पवित्रता के साथ जीवन बिताने के विषय में लिखा हुआ है. పవిత్రమైన జీవితమును గడుపుట కొరకు రాయబడి ఉన్నాయి. एक दूसरे को सहायता करो और अपने विरोधियों के लिए प्रार्थना करने के विषय में लिखा हुआ है. ఒకరికి సహాయం చేసుకుంటూ మన విరోధుల కొరకు ప్రార్థన చేయవారుగా మనం ఉండాలని. एक दूसरे के अधीन रहो, अपने अगुवे के अधीन रहो, नम्रता के साथ जीवन बिताने के विषय बात करता ఒకరికి है. ఒకరు లోబడండి. నీ యొక్క సేవకుడికి లోబడి ఉండండి. ఒకరినొకరు ప్రేమించుకొని సాత్వికంగా ఉండాలని రాయబడి ఉన్నాయి. आमेन. हालेलुया. హల్లెలూయా. दूसरों की बुराई मत करो करके लिखा हुआ है. ఇతరుల యొక్క తప్పులు మీరు పట్టరాదని రాయబడి ఉన్నాయి. आलस मत करो करके लिखा है. ఏదైతే నువ్వు ఆశించరాదు లేదా ఆలస్. సోమరితనం ఉండరాదని రాయబడి ఉన్నాయి. अभिलाषा या घमंड नहीं करना है हमको. ఏవైతే కోరికలు లేదా గర్వము ఉండరాదని రాయబడి ఉన్నాయి. Praise the Lord. हालेलुया. హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. ये सब जो काम है वो धार्मिकता के कामों के विषय में लिखा हुआ है. అయితే ఈ అన్ని పనులు కూడా నీతి క్రియల విషయంలో రాయబడి ఉన్నాయి. आमेन. ఆమేన్. अब इसलिए नहीं करते कि हम धर्मी बन रहे हैं. మరి ఊరికనే మనం నీతిమంతులమని చెప్పుకోలేదండి. आमेन. ఆమేన్. हालेलुया. हालेलुया. हम धर्मी हैं इसलिए ये काम हम कर रहे हैं. నువ్వు నీతిమంతుడు కనుకనే ఇవన్నీ పనులు నువ్వు చేస్తున్నావు. हेलो. హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. अपने पड़ोसी के मैं धर्मी हूँ इसलिए मैं करता हूँ. పక్క వాళ్ళతో చెప్పండి, నేను నీతిమంతుడికి ఈ క్రియలు చేస్తున్నాను. मैं क्षमा करता हूँ क्योंकि मैं धर्मी हूँ. నేను క్షమిస్తున్నానంటే నేను నీతిమంతుడను. मैं दूसरे के अपराधों को क्षमा करता हूँ क्योंकि मैं धर्मी हूँ. నేను ఇతరుల అపరాధాలను క్షమిస్తున్నాను ఎందుకంటే నేను నీతిమంతుడను. मैं दूसरों पर दोष नहीं लगाता क्योंकि मैं धर्मी हूँ. నేను ఇతరులపై దోషారోపణ చేయను ఎందుకంటే నేను నీతిమంతుడను. आमेन. ఆమేన్. हालेलुया. హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. सो ये सारी बातें जो है वो हमारे क्रिया या हम करने के विषय में लिखा हुआ है. ఈ అన్ని విషయాలు కూడా మనం చేసే పనులను బట్టి రాయబడి ఉన్నాయి. आमेन. हालेलुया. హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. आमेन. ఆమేన్, आमेन. ఆమేన్. सो इब्रानी की पत्री ఎబ్రీ పత్రిక उसका 7वां अध्याय 7వ అధ్యాయము उसके 27 और 28 वचन को पढ़ेंगे. 7, 27, 28 మనం చదువుకుందాం. पढ़े जल्दी जल्दी. इब्रानी उसका 7वां अध्याय उसके 27 वचन को पढ़ेंगे. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులకు యాజకులుగా నియమించును గాని धर्मशास्त्र जो है, हाँ पढ़ते जाइए पूरा तेलुगु में. ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను కనుక ఈయన ప్రధాన యాజకుని వలె మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినము
బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒకసారి ఈ పని ముగించాడు. Amen. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. So क्यों ये काम हमको करना चाहिए? क्यों करना चाहिए सारे काम? ఇవన్నీ ఎందుకు చేయాలి? क्योंकि एक ही बार यीशु मसीह हमारे लिए मर गया और महायाजक करके बन गया। కేవలము యేసుక్రీస్తు ఒక్కమారు మాత్రమే మరణించి మహాయాజకుడిగా తీర్చబడి ఉన్నాడు. Amen. Amen. और महायाजक का काम क्या होता है? మహాయాజకుడి యొక్క క్రియలు లేదా పనులు ఏమైనా जो कुछ भी आप लाते हैं उसको वो लेता है और परमेश्वर के सामने वो प्रेजेंट करता ఏవైతే है। నువ్వు తీసుకొస్తావో వాటిని తీసుకొని దేవుని సన్నిధిలో చూపిస్తాడు, అర్పిస్తాడు. Amen. Amen. और जितने भी काम आप धार्मिकता के लिए करते हैं, जितने भी काम उसमें है करके आप करते हैं, वो सारे काम वो परमेश्वर के सामने प्रकट करता है। అయితే ఈ ప్రధాన యాజకుడు నువ్వు ఎన్నైతే నీతి క్రియలు లేదంటే నువ్వు ఎన్నైతే మేలులు చేస్తున్నావో లేదైతే ఎన్నైతే నువ్వు ఇస్తున్నావో అవన్నీ కూడా దేవునికి చూపి మరి ఆయన మరి ప్రార్థన చేస్తాడు. Amen. Hallelujah. హల్లెలూయా Hallelujah. Hallelujah. So ऐसा हमारा एक महायाजक है जो पिता की दाहिनी ओर बैठा है, जो हमारे लिए विनती और याचना और प्रार्थना करता है। మనకు కలిగినటువంటి మహాయాజకుడు ఎలాంటి వాడంటే ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చొని మనకు విజ్ఞాపన చేయవాడంటున్నాడు. Amen. Hallelujah. Hallelujah. So कहे कि मेरे लिए स्वर्ग में एक महायाजक है। నా కొరకు మనమన్నా నా కొరకు మహాయాజకుడు స్వర్గంలో ఉన్నాడు. Amen. Amen. कहे अपने पड़ोसी से कि मेरे लिए एक महायाजक जो स्वर्ग में है, పరలోకంలో నా కొరకు ఒక మహాయాజకుడు ఉన్నాడని చెప్తాం. वो मुझे धर्मी ठहराता है। ఆయన మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. हालेलुया। और वो वहां पर बैठा है और मेरे लिए क्या कर रहा है? वो प्रार्थना कर रहा है। ఆయన కుడి పార్శ్వమున తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని నా కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. Amen. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. सो जितना भी व्यवस्था हम पर दोष लगाता है, ఎంతైతే ధర్మశాస్త్రం మనపైన దోషారోపణ చేస్తున్నదో हालेलुया। हालेलुया। सो आज हम दोष की सेवा नहीं करते, हम अनुग्रह की सेवा कर रहे हैं। అయితే మనము దోషములకు సేవ చేయడం లేదు కానీ కృపకే మనము లోబడిస్తూ సేవ చేస్తున్నాం. Amen. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। हालेलुया। तो शैतान का काम है कि वो आपकी गलतियों को दिखाकर वो आप पर दोष लगाना उसका काम है। దుష్టుడు యొక్క క్రియలు ఏమనగా నీ తప్పులను బట్టి నీకు చూపించనగా నిన్ను దోషారోపణ చేయడమే వాడి పని అయి ఉన్నది. लेकिन परमेश्वर का काम है हम पर अनुग्रह करना और हम पर दया करके हमें धर्मी ठहराना। మరి దేవుని యొక్క పని ఏమనగా మన పైన కరుణ చూపించి మన మీద దయ చూపేవాడు ఆయన అయి ఉంటున్నాడు. Amen. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। हालेलुया। सो हमारा महायाजक जो है वो एक ही बार हमारे लिए बलिदान हो गया और वो स्वर्ग में गया ताकि वो हमारे लिए प्रार्थना कर सके। మన మహాయాజకుడు మన కొరకు ఒకేసారి మరి బలి అయిపోయాడు కానీ పరలోకంలోకి వెళ్ళి తండ్రి కృపాసమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేయవాడుగా ఉన్నాడు. Amen. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. सो इब्रानी की पत्री का 9वां अध्याय, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 9वें अध्याय इसके 15 से लेकर 17 वचन तक हम पढ़ेंगे। 15 నుండి 17 వరకు చదువుదాం. पढ़े? 15 నుండి. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణం పొందిన పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును కూర్చున్న వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన కృత నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాడి మరణము అవశ్యము. ఆ శాసనము రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? అందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారము మోసే ప్రతి యాజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్త వర్ణముల గల గొర్రెబొచ్చుతోనూ పుస్తకతోనూ గోడల యొక్కలు మేకల యొక్కలు రక్తము తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించను.
हालेलुया हालेलुया। హల్లెలూయా. सो बलिदान का एक पद्धत के विषय में यहाँ पर लिखा है। బలియాగం యొక్క పద్ధతి ఏదై ఉన్నదో అది तो రాయబడింది. बलिदान किया जाता था, उसका लहू सब पर छिड़का जाता था। బలియాగం చేసినప్పుడు ఆ రక్తం అందరిపైన చిలకరించేవారు. वैसे ही मृत्यु की वाचा का एक निबंधन ये था कि उसे मरना बहुत जरूरी था। అయితే ఈ మరణ శాసనం యొక్క నిబంధన ఏమై ఉండేననగా అది మరణమే అయి ఉండేను. सो दो लोगों के बीच में कोई प्रतिज्ञा या वाचा बांधी जाती है। ఇద్దరి మధ్యలో ఒక నిబంధన చేయబడుతుంది. सो अगर कोई तोड़ता है उसको तो वो व्यक्ति मर जाता है। అయితే ఆ నిబంధన ఎవరైతే త్రెంచి వేస్తారో ఆ మనుషుడు మరణించవలసి ఉన్నది. सो हमने उस प्रतिज्ञा को तोड़ दिया, అయితే మనము ఆ యొక్క ప్రతిజ్ఞను లేదా నిబంధనను త్రెంచి इसलिए వేసి यीशु मसीह हमारे स्थान पर मरा। అందుకే మన స్థానంలో యేసు सो बकरियों का लहू के द्वारा नहीं, यीशु मसीह के लहू के द्वारा हम धर्मी మనం थे। గొర్రెల మేకల యొక్క రక్తం మూలముగా కాదు గాని మరి యేసుక్రీస్తు రక్తం మూలముగా మనం కడగబడి ఉన్నాం. आमीन हालेलुया హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. सो जब भी हम परमेश्वर के पास आते हैं ఎప్పుడైతే మనం దేవుని యొద్దకు వస్తామో तो हम अपने आप को परमेश्वर में धार्मिकता में अपने आप की घोषणा करें। అయితే మనల్ని మనము నీతిమంతులుగా ప్రకటించుకోవాలి. आमीन हालेलुया హల్లెలూయా. हालेलुया। हालेलुया। ये हमारी ओर से नहीं हुआ, इसको परमेश्वर ने हमारे लिए कर दिया। ఇది మన పక్షమున జరగలేదు కానీ దేవుడే మన పక్షమున జరిగించి ఉన్నాడు. आमीन हालेलुया। सो इसने वचन का जब हम पापी ही थे तब यीशु मसीह हमारे लिए मरा। అయితే మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడే యేసుక్రీస్తు మన కొరకు మరణించి ఉన్నాడని सो वो एक बार मर चुका है तो हम धर्मी ठहर चुके ఆయన हैं। ఒకే పారి మరణించి ఉన్నాడు కనుకనే మనం నీతిమంతులుగా ఎంచబడి ఉన్నాం. आमीन ఆమేన్. हालेलुया హల్లెలూయా. हालेलुया। इसे मानने के लिए बहुत कठिन होता है। దీన్ని నమ్ముట చాలా అసాధ్యంగా కనబడుతుంది. आमीन ఆమేన్. हालेलुया। హల్లెలూయా. इसे मानना बहुत जरूरी है परमेश्वर के वचन के अनुसार। కానీ ఇది నమ్ముట దేవుని వాక్యం మూలంగా మనం ఖచ్చితంగా నమ్మవచ్చు. मैं अपने आप में धर्मी नहीं बन सकता, लेकिन मैं प्रभु यीशु मसीह के नाम में मैं धर्मी हूँ। నేను నాకు నేనుగా నీతిమంతుడుగా చేయబడలేను కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారానే నీతిమంతుడుగా अगर अपने చేయబడతాను. आप में हम धर्मी बने होते तो हमको 10 नियम पालन करना पड़ते। అయితే మనల్ని మనము నీతిమంతులుగా ఎంచుకోవాలనుకుంటే 10 ఆజ్ఞలు మనం పూర్తి చేయాల్సిన వారమై ఉంటాం. हालेलुया హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. इसलिए हम इस बात को समझे, इब्रानी की पत्री में इस बात साफ साफ लिखता है कि उसके मृत्यु के द्वारा हमने जीवन को पाया। అందుకే హెబ్రీ పత్రిక సూటిగా రాయబడి ఉన్నదంటే ఆయన మరణము ద్వారానే మనం నీతిమంతులుగా ఎంచబడతామని రాయబడి ఉన్నది. आमीन हालेलुया। హల్లెలూయా. उसी रीति से इब्रानी की पत्री का 12वां अध्याय उसके 4वें पद पर पढ़ेंगे। అదే విధంగా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 4वां वचन 4వ వచనం पढ़े। మీరు మీరు పాపంతో పోరాడటంలో రక్తం కారినంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారునితో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మర్చిపోయి. हालेलुया। హల్లెలూయా. हिंदी लोग सर चल हिंदी में एक बार पढ़ेंगे, हिंदी में बहुत अच्छा लिखा है। और तो उस उपदेश को 12:4 इस हाँ अपने पढ़े। पाप से लड़ते हुए उससे ऐसी मुठभेड़ मुठभेड़ नहीं की कि तुम्हारा लहू बड़ा हो तुम्हारा लहू बहा हो। और तुम उस उपदेश को तो उस उपदेश को जो तुमको पुत्रों के समान दिया जाता है। भूल गए हो। हम्म, हे मेरे पुत्र, प्रभु की ताड़ना को हल्की बात ना जान। praise the Lord। हालेलुया హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. सो उस वचन को अंडरलाइन करके रख ले। ఆ వాక్యమును అండర్లైన్ చేసి पहला क्या लिखा है कि तुमने ऐसा कोई युद्ध नहीं किया, तुमने ऐसा कोई लहू नहीं बहाया ताकि तुम्हारा अपराध क्षमा हो। అక్కడ ఏమని రాయబడి ఉన్నది? మీరు ఎలాంటి యుద్ధము చేయలేదు, మీరు రక్తము చిందించలేదు, మరి మీరు ఎలా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. तुमने पाप से लड़ते हुए उससे ऐसा मुठभेड़ नहीं की कि तुम्हारा लहू बहा। అక్కడ మీరు పాపంలో పోరాటంలో రక్తము చిందినంతగా ఇంకా దానిని ఎదిరింపలేదని రాయబడి ఉన్నది. आमीन हालेलुया। హల్లెలూయా. हमने पाप के लिए कोई भी किसी भी रीति का लहू नहीं बहाया। మనము పాప విషయంలో ఎలాంటి రక్తము చిందించలేదండి. आमीन
हालेलुया। हालेलुया। लेकिन हमने किसको ग्रहण किया? उपदेश को हमने ग्रहण किया। కానీ మనం దేన్ని అంగీకరించి ఉన్నాము? ఉపదేశమును అంగీకరించి ఉన్నాం. आमेन। ఆమేన్. और उपदेश हमें यह बताता है कि यीशु के लहू के द्वारा हम धर्मी हैं। ఉపదేశం మనకేం బోధిస్తున్నదంటే యేసుక్రీస్తు రక్తమే మనల్ని నీతిమంతులుగా చేసి ఉన్నదని చెప్తుంది. आमेन। ఆమేన్. अगर आपको लहू बहाने का शौक है तो आपके पाप के लिए प्रायश्चित करके आप लहू बहा सकते हैं। అయితే మీకు కనుక రక్తం చిందించే షోకు ఉంటే మీ పాపముల పశ్చాత్తాపం మీరు రక్తం చిందించుకోవచ్చు. हेलो। హల్లెలూయా. हाँ? హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. अब अभी भी अपने आप को पापी समझते हैं तो आप हम तैयार हैं आपकी लहू बहाने के लिए। ఇంకా కూడా మీరు పాపలే అని మీరు అనుకుంటే మీ రక్తం చిందించడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. ब्लेड लेके आके हम काटेंगे। మీరు మిమ్మల్ని బ్లేడ్ తీసుకొచ్చానని పోతామండి. Praise the Lord। हालेलुया। हालेलुया। तो हमने कोई युद्ध नहीं किया। ఎవరు అలాంటి పోరాటం చేయలేదు. हालेलुया। हालेलुया। तो शैतान से पाप से लड़ना हमको बंद करना पड़ेगा। అయితే ఇప్పుడు సైతాన్ తోటి లేదా పాపంతో పోరాటం చేసేది మనం బంద్ చేయాలి. ఇక उसको जाने दे, टाटा बाय बाय करे। దాన్ని ఊరికే టాటా బాయ్ బాయ్ చెప్పేసేయాలి. मैं समझ में आपको? అర్థం కాలేదు కదా. हेलो। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. मैं कुछ करके मैं इसमें से निकलूंगा अगर आप ऐसा सोच रहे हैं నేను ఏదో చేసి దీంట్లోకి వెళ్ళి పాపలను బయటకు వెళ్తాను నువ్వు అనుకుంటున్నావేమో, तो आप कभी नहीं निकल सकते। ఎప్పుడు మీరు బయటకు వెళ్ళలేరండి. शैतान आपको उसी में रखने का प्रयास करे ఎందుకంటే దుష్టుడు నిన్ను దాంట్లోనే ఉంచాలని ప్రయాసపడుతుంటాడు. क्योंकि आप उससे लड़ रहे हैं, युद्ध कर रहे हैं उसके साथ మీరు पाप से। మీరు आ పాపంతో యుద్ధం చేస్తున్నారు, పోరాడుతున్నారు, అయినప్పటికీ వెళ్ళలేరు. हालेलुया। హల్లెలూయా. हम कमजोरी से युद्ध करना बंद कर दें। మనం బలహీనలతో యుద్ధం చేసుడు మర్చిపోదాం ఇక. आमेन। ఆమేన్. हालेलुया। హల్లెలూయా. आप युद्ध करेंगे तो आपको तकलीफ हो जाएगी। మీరు పోరాటం లేదా యుద్ధం చేస్తే మీరు అలసిపోతారు. आमेन। ఆమేన్. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। हालेलुया। आप जब कहेंगे कि मैं यीशु मसीह में लहू में धर्मी हूँ और धार्मिकता स्वभाव मुझ में है, तो पाप से आप छूटकर आप धार्मिकता में जीवन बिताएंगे। నీవు గనుక యేసుక్రీస్తు రక్తంలోనే నీతిమంతుడను, మరి నాలోని మరి పాప స్వభావం పోయి నీతిమంత స్వభావం వచ్చి ఉన్నదని నువ్వు అంగీకరిస్తే నువ్వు నీతిమంతుడవే. आमेन। ఆమేన్. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. यदि आप उससे लड़ने का प्रयास करेंगे तो वो आपके साथ युद्ध करेगा। అయితే నువ్వు కనుక వాటితో పోరాడాలనుకుంటే నువ్వు అనుకున్నట్లయితే వాడు నీతో ఖచ్చితంగా యుద్ధం చేస్తాడు. हेलो। हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. आप बोलेंगे पास्टर साहब, यूपीएससी के पत्र में लिखा है कि विश्वास की ढाल लेकर तलवार को लेकर उसके साथ युद्ध करना। అయితే మీరు అంటారు, అయ్యగారు మరి ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో విశ్వాసమైన డాలు తలవారు తీసుకొని పోరాడాలని ఉన్నది కదా అని మీరు అంటారు. आमेन। ఆమేన్. हालेलुया। హల్లెలూయా. वो धार्मिक लोगों के लिए। అది కేవలం నీతిమంతుల కొరకే. आमेन। ఆమేన్. हालेलुया। जो హల్లెలూయా. अपने आप को पापी समझकर पाप से लड़ रहे हैं उनके लिए नहीं। ఎవరైతే నేను పాపినాని కనుక అనుకొని పాపంతో పోరాడతాను అనుకున్న వాళ్ళ కొరకు కాదండి అది. हालेलुया। హల్లెలూయా. हालेलुया। हालेलुया। तो विश्वास की ढाल लेकर हमको खड़ा रहना है ताकि हम आने वाले जीवन को बिता सकें। మన విశ్వాసం అనే డాలు తీసుకొని నిలబడాలి. ఎందుకంటే మనం జరగబోయే జీవితాన్ని సాఫీగా జరిగించుట तो కొరకు. शैतान को पाप को हम लड़ने से अच्छा उसको जाने दे, उससे कहे परमेश्वर तू देख ले और तू इसके साथ युद्ध करते हो। అయితే ఈ సైతాన్ను పక్కకు పంపించాలి. వాటితో యుద్ధం చేసే కంటే దేవుడే చూసుకుంటాడని వాడిని వదిలిపెట్టాలి మనం. आमेन। ఆమేన్. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. इसलिए इब्रानी की पत्री उसका 13वां अध्याय इस प्रकार से लिखता है, 10वां अध्याय सॉरी इब्रानी उसका 10वां अध्याय ఎబ్రీ 10వ అధ్యాయము उसके 14 वचन को पढ़े। 14 10-14। क्योंकि उसने एक ही चढ़ावे के द्वारा उसने एक ही चढ़ावे के द्वारा उन्हें जो पवित्र किए जाते हैं सर्वदा के लिए उन्हें सिद्ध कर दिया। और पवित्र आत्मा में भी यही बताता है, क्योंकि उसने पहले ही कहा था कि प्रभु कहता है जो कोई बादशाह में उन दिनों के बाद उनसे बंधुता वहाँ यही है कि मैं अपनी व्यवस्थाओं को उनके हृदय पर लिखूंगा और मैं उनके विवेक में डालूंगा। फिर वहाँ यह कहता है कि मैं उनके पापों को उनके अधर्म के कामों को मैं फिर कभी स्मरण
ना करूंगा। चलो अपने पड़ोसी से कहे, परमेश्वर कहता है कि मैं तेरे अधर्म के पापों के कामों को फिर से स्मरण नहीं करूंगा। పక్క వాళ్ళతో చెప్తాం, దేవుడు నీ పాప క్రియలను అధర్మ క్రియలను జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు అని చెప్పాడు. Amen? मैं खुद करूंगा। बोले हेलो హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. सो फिर कभी उन बातों को स्मरण नहीं करेगा। ఎప్పుడు కూడా ఈ పాప वो एक ही बार मरा और हमें सिद्ध बनाने के लिए वो बलिदान हो गया। అయితే ఆయన ఒకేసారి మరణించి అందరినీ సిద్ధపరచడం కొరకు ఆయన మరణించున్నాడు. ఇంకెప్పుడు ఆయన మన పాపలను జ్ఞాపకం చేసుకోవాలి. Amen. हालेलुया। हालेलुया। So पाप का स्वभाव छोड़कर हमें धार्मिकता के स्वभाव में जीवन बिताना है। అప్పుడు మనము పాపము స్వభావాన్ని వదిలిపెట్టి నీతి స్వభావమును వెంబడించువారుగా ఉండాలి. Amen. ఆమేన్. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. So नीतिमान का स्वभाव के विषय में मैंने आपको बताया कि वो कितने सारे काम कर सकता है। అయితే నీతిమంతుడి యొక్క స్వభావము మీకు చెప్పాను. ఇంకెన్ని పనులు ఆయన ఎన్ని క్రియలు చేయవలసి ఉన్నదో నేను మీకు నేర్పించున్నాను. Amen. हालेलुया। हालेलुया। और धार्मिक जन विश्वास से जीवित रहता है। అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగానే జీవించి ఉంటాడు. Amen. हालेलुया హల్లెలూయా हालेलुया। हालेलुया। यदि हम प्रभु यीशु मसीह पर विश्वास करते तो हम धर्मी हैं। మనం యేసుక్రీస్తు పైన నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచడం అంటే మనం నీతిమంతులమే. अब हम धार्मिकता के कामों को हम करते हैं। అయితే నీతిమంతుల క్రియలనే మనం చేస్తాం. Amen. हालेलुया। हम किसी पर दोष नहीं लगाते, हम क्षमा करते हैं, हम प्रेम करते हैं, हम मदद करते हैं, हम सहायता करते हैं, हम मेल मिलाप रखते हैं। ये सब परमेश्वर की धार्मिकता के काम हैं। మనము యేసుక్రీస్తు విశ్వసించినప్పుడు మనము మేలు చేస్తాము, మంచి పనులు చేస్తాము, ప్రేమిస్తాము, ఇతరులపైన దోషారోపణ చేయము, అందరిని క్షమిస్తాము. ఇలాంటి క్రియలు కలిగి మనం ఉంటాం. Amen. हालेलुया। हालेलुया। तो चर्च जो है वो दोष लगाने वाली नहीं है, परंतु वो अनुग्रह की सेवकाई करता है। అయితే ఈ క్షమాపణ అనేది దోషారోపణ చేసేది కాదు, కానీ కరుణ చూపించేటువంటి పని అది చూపిస్తుంది. Amen. ఆమేన్. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. आप जब चर्च आते हैं, जब परमेश्वर के पास आते हैं तो उपदेश आप पर दोष नहीं लगाता, वरन आपको सिखाता है कि आप कैसे और आप प्रभु यीशु मसीह में सिद्ध बनते जाएंगे। చర్చ్కు మీరు వచ్చినప్పుడు మీరు ఏమి నేర్చుకుంటారంటే మీ పైన దోషారోపణ చేయదు, కానీ మీరు ఏమి నేర్చుకొని మీరు ఇంకా ముందు జీవితంలో చక్కగా ఉండాలనేది నేర్పిస్తూ ఉంటుందండి. Amen. हालेलुया। हालेलुया। आप कैसे सिद्ध बन सकते हैं और कैसे आप परमेश्वर में आप मजबूत काम कर सकते हैं। అయితే మీరు సంఘములకు వచ్చి నేర్చుకొని సిద్ధతను పొంది ఇంకా దేవుళ్ళు ఎలా ఎదగాలనేది మీరు నేర్చుకోగలరు. Amen. हालेलुया। हालेलुया। हम कैसे शैतान को जाने दे, उसके कामों को जाने दे, और हम कैसे और परमेश्वर के पास हम आ మనం सकते हैं। ఎలాగా దుష్టుని యొక్క క్రియలను తెలుసుకోవాలి, వాడి క్రియలు ఎలా భరితంగా ఉంటాయో అని తెలుసుకొని ఇంకా మనం ముందుకు వెళ్ళడానికి నేర్చుకోవడానికి వస్తుంటాం. Amen. ఆమేన్. हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. तो जब अपने आप को धर्मी समझते हैं तो उसके समान हम चलने का प्रयास करें। అయితే మనల్ని మనము నీతిమంతులమని అనుకున్నట్లయితే ఆ నీతి క్రియలను వెంబడిస్తూ మనం నడవవలసిన వారై ఉంటున్నాం. Amen. हालेलुया। హల్లెలూయా. आप इस स्थान पर खड़े हो जाए, లేచి నిలబడదామండి, हम प्रार्थना करेंगे। ప్రార్థన చేసుకుందాం. यदि आप यीशु मसीह को फिर से हृदय में आना जानना चाहते हैं तो आप प्रार्थना कर सकते हैं। మీరు మళ్ళీ కనుక యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా ఆహ్వానించుకోవాలని మీరు అనుకున్నట్లయితే మీరు ప్రార్థన చేసుకోవాలి. मैं धर्मी हूँ और यीशु मसीह ने मुझे धर्मी बनाया है। నేను నీతిమంతుడను, యేసుక్రీస్తే నన్ను నీతిమంతుడిగా తీర్చున్నాడని మనం ప్రార్థన मैं చేసుకోవాలి. पाप से और शैतान से मैं लड़ते नहीं रहूंगा, నేను పాపంతో లేదా సైతానుతో నేను పోరాడుతూనే ఉంటాను, क्योंकि यीशु मसीह के द्वारा मैं धर्मी बनाया गया। ఎందుకంటే నేను యేసుక్రీస్తు మూలముగా నీతిమంతుడిగా తీర్చబడి ఉన్నాను. मैं धन्यवाद देता हूँ यीशु मसीह। నేను ఈ విషయమై దేవునికి లేదా యేసుక్రీస్తుకు కృతజ్ఞత కలిగి